పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి మొరపెడుదాం రండి అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరున్నటువంటి స్థలాల్లో, మీరున్నటువంటి ప్రాంతాల్లో ఈ లైవ్ ద్వారా మాతో పాటు కలిసి దేవుని ఆరాధించడానికి మీరు కూడా సిద్ధపడాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరమునుగాక. ప్రతి శనివారము ఇట్టి రీతిగా ఈ కార్యక్రమం ద్వారా మీ ముందు దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, దేవునికి కృతజ్ఞతలు అర్పించడానికి మేమెంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి కుటుంబాల దగ్గర మీ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఈ లైవ్ ద్వారా మీరు కూడా మీరున్నటువంటి ప్రాంతాల్లో ప్రభును ఆరాధించాల్సిందిగా ప్రభు పేరట తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభును స్తుతించుదాం, ప్రభును ఘనపరచుదాం, ప్రభును మహిమపరచుదాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనము దేవుని స్తుతిస్తున్నప్పుడల్లా, ప్రభును ఆరాధిస్తున్నప్పుడల్లా, ప్రభును ఘనపరుస్తున్నప్పుడల్లా మనం ఆరాధిస్తున్నటువంటి స్థలములో ప్రభు దిగి వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి స్థలములో ప్రభు ఆయన గొప్ప కార్యాలను దేవుడు ఆయన చూపే దేవుడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈ వేళలో మాతో పాటు కలిసి మీరు కూడా ప్రభును ఆరాధించండి, మీరు కూడా ప్రభువును ఘనపరచండి, మీరు కూడా ప్రభువును మహిమపరచడానికి మీరు కూడా సిద్ధపడాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ప్రభువును ఆరాధించుదామా, అందరూ కూడా ప్రభువును స్తుతించుదాం, అందరూ కూడా ప్రభువును మనం మహిమపరచుదాం. దేవుని స్తుతిస్తారా? మీరున్నటువంటి స్థలాల్లో నోరులు తెరిచి దేవుని ఆరాధించండి. ప్రభువా, దేవాని పిలుస్తున్నప్పుడు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఆయన దిగి వచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా దేవాది దేవుని ఆరాధిస్తారా? హల్లెలూయా. నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. చెప్తారా మాతో పాటు కలిసి? నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయ్యా. అవును నాయనా, నీ చిత్తం నెరవేర్చుటయే, నీ చిత్తము నెరవేర్చుట ప్రభా తపనమయ్యా. చెప్తారా? నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయ్యా. దేవునితో ఉండటానికి, నీ చిత్తమును నెరవేర్చేవారుగా నా హృదయ తపనమయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. నీతోడు నుండుటయే నా జీవిత వాంఛయ్యా. దేవునితో ఉండాలని, దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బరువు యేసయ్యా. ఎంతమంది వ్యాధి అనే భారమును మోస్తున్నారేమో, దేవుని పాదముల చెంత
దించితివి. ఎస్ గ్లోరీ. నీ పాద చెంత అవునయ్యా దించితివి. యేసయ్యా నిన్నే కదా దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ నా ముందు నిలిపెదను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నీ చిత్తమును నెరవేర్చుటయే హృదయ తపనమయ్యా. నా హృదయ తపనమయ్యా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నిమ్మది నిమ్మది. గ్లోరీ. దేవుని మహిమ చేత ప్రియుడా నీ ప్రేమ నిలబడిన స్థితిలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే. హల్లెలూయా. శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధన. దేవుని ఆరాధిస్తున్నప్పుడు మీరున్న కుటుంబాలు మీరున్న స్థలాలు దేవుని మహిమ చేత నింపబడినట్లుగా ఆశ్చర్యమే ఆశ్రయమే. ఆరాధన ఆరాధన ఆరాధన. దేవునికి ఆరాధన ఆరాధన. నీ శక్తి కార్యము తలంచి తలంచి హృదయమే పొంగే. అవును ప్రభా, నీ శక్తి కార్యములు కార్యములు తలంచి తలంచి హృదయమే పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. ఆహా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచివాడా ఆయన మహోన్నతుడా. ఆరాధన ఆరాధన దేవుడి ప్రసన్నతను అనుభవిస్తూ మంచిదన ఆరాధన. మంచివాడా మంచివాడా అని దేవుని నీ కుటుంబాల్లో మంచి చేయాలి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ వేళలో మాతో పాటు కలిసి ఆరాధిస్తున్నప్పుడే ఆరాధన ఆరాధన. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. ఆయన మంచివాడుగా ఉన్నాడు. మీ జీవితంలో అయ్యో నా జీవితంలో మంచి జరగలేదని అనుకుంటున్నావేమో. నా జీవితంలో ఏది చేసినా చెడే జరుగుతుంది, నా జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందని ఒకవేళ నీ జీవితంలో నీవు ఆలోచిస్తున్నావేమో. ఈ ఆరాధనలో నా యేసయ్యను నువ్వు ఆరాధించినప్పుడు, నా యేసయ్యను నువ్వు స్తుతించినప్పుడు నీ జీవితంలో దేవుడు మంచి జరిగిస్తాడు. చెడు ఉన్నవన్నీ కూడా మంచిగా దేవుడు మారుస్తాడు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కృంగిపోయి, నీ జీవితంలో వ్యసనముగా మారిపోయి, నా జీవితంలో ఏది చేసినా నష్టమే జరుగుతుంది, ఏది చేసినా నష్టమే వాటిల్లుతున్నది నా బ్రతుకుల్లో, దేవుడు మేలు చేయలేడా అని ఎదురు చూస్తున్నావేమో, ఈ సమయంలో దేవుడు నీకు మంచి దేవుడు చేయబోతున్నాడు. నీ శక్తి కార్యములను తలంచినప్పుడు మా హృదయము పొంగుతుంది. నాయన మంచివాడా, మంచి చేయువాడా, నీకే స్తోత్రము అని భక్తుడు పాడాడు. ఆయన మేలు చేయుచు ఈ లోకములో దేవుడు సంచరించుచూ ఉన్నాడని రాయబడింది. నీ జీవితంలో దేవుడు మంచి చేస్తాడు. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చినా నిన్ను విడువనయ్యా, చిత్తమే చేసి సాక్షిగా ఉండును. నిశ్చయమే రక్షకుడా, మా యేసునాథా, ఆరాధన నీకే ఆరాధన అంటూ ఈ చరణాన్ని పాడుతున్నప్పుడు నీ జీవితంలో ఎన్నెన్నో ఇక్కట్లతో నీవు బ్రతుకుతున్నావేమో, అనేకమైన సమస్యలతో నువ్వు బ్రతుకుతున్నావేమో, అనేకమైనటువంటి పోరాటాలతో బ్రతుకుతున్నావేమో. అయ్యో, నేను బాగా ఆరాధిస్తున్నాను కదా, ప్రభు మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రభు సన్నిధానానికి వెళ్తున్నాను కదా, ఏంటి నా జీవితంలో ఇది కలిగింది, నాకే రావాలని ఒకవేళ నీవు ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీ ఎక్కట్లను మార్చబోతున్నాడు, నీ ఇబ్బందులను మార్చబోతున్నాడు, నీ వ్యాధిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. మాతో పాటు కలిసి దేవుని ఆరాధిస్తారా? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చినా నిన్ను విడువానయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా, చిత్తమే చేసి సాక్షిగా ఉండు, నిశ్చయమే చిత్తమే చేసి సాక్షిగా ఉండు, నిశ్చయమే రక్షకుడా యేసునాథా, ఆరాధన 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 చెప్పండి. రక్షకుడా యేసునాథా, యేసునాథా, ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని మహిమ, ఇక్కట్టులను మార్చే శక్తి, ఇబ్బందులను మార్చే శక్తి మీ అందరి మీదికి దేవుడు కుమ్మరిస్తూ, గ్లోరీ హల్లెలూయా 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 ఇబ్బందులు ఇక్కట్లో ఉన్నావేమో, శ్రమల పోరాటంలో ఉన్నావేమో, ఈ లైవ్ ద్వారా నీవు దేవుని ఆరాధిస్తున్నప్పుడే ఒక నూతనమైన శక్తి మిమ్మల్ని తాకబోతుంది. ఒక నూతనమైన అభిషేకము, ఒక నూతనమైన బలము మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి బలహీనతలు వెళ్ళిపోతున్నాయి. నిశ్చయముగా మీరున్న స్థలములో దేవుని ఆరాధిస్తున్నప్పుడు
దేవుడి శక్తి మిమ్మల్ని తాకుతుంది. దేవుని ప్రభావం మిమ్మల్ని తాకుతున్నప్పుడు మీలో ఉన్న అపవిత్ర క్రియలు, మీలో ఉన్న శాతాను క్రియలు, మీలో ఉన్నటువంటి చేతబడు క్రియలు, మీలో ఉన్నటువంటి మంత్ర క్రియలను నా యేసయ్య లయపరుస్తూ ఉన్నాడు. మీ శరీరాల్లో నూతనమైన శక్తి, మీ శరీరాల్లో నూతనమైనటువంటి బలమును దేవుడు కుమరిస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుని మహిమ పరుస్తూ హల్లెలూయా నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజా నీ భవనములో రేయింపగలు వేచియుందు. చెప్తారా? యేసు అవునయ్యా నీ భవనములో వేచియుందు, నిన్ను స్తుతించి ఆరాధి ప్రభువా, నిన్ను స్తుతించి మరచేద స్తుతించండి దేవుని, నిన్ను స్తుతించి ఆరాధింతు. గ్లోరీ, నా చింతలన్నీ మరచేదను. ఆరాధనా 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 అబ్బా నీకేనయ్యా. దేవుని వైపు చూచి యేసయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా నాకు చెప్పండి ఆరాధనాని చెబుతున్నప్పుడే మీలో స్వస్థత. నా బలమైన దేవుడు, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. చెబుతున్నప్పుడే నా దుర్గం విశ్వాసముతో ఆశ్రయమైన దేవుడు నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీ. చెబుతున్నప్పుడు దేవుని అభిషేకము. నా దుర్గం రక్షకనమా రాధఘనమా నా నీకే. రష బాబా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా సకనమరదనమా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. శబగణమననదనమా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా, నా కోట, నా ఆశ్రయ దుర్గమా అని పాడుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ బలమైన దేవుడు నీ మీదకి దిగి వచ్చి
నీలో ఉన్న బలహీనతలను, నీలో ఉన్న పోరాటములను, మీలో ఉన్నటువంటి ప్రతి అంధకార క్రియలను నా యేసయ్య లయపరిచి నూతనమైన బలము, ఆరాధిస్తున్నప్పుడే నూతనమైన శక్తి మీలో దేవుడు కుమ్మరించి దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. దావీదు దేవుని చూచి చెప్పాడు, నా బలమైన దేవా, నీవు తప్ప ఇంకెవరినైనా ఆరాధించగలుగుతాను, నీవు తప్ప ఇంకెవరిని నేను గణపరచగలుగుతాను. నీవే నా ఆశ్రయము, నీవే కోట, నీవే నా దుర్గం అన్నాడు. ఈరోజు నీవు నీ జీవితంలో దేవుని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, దేవుని ఆశ్రయముగా నీవు నిలిపినప్పుడు, ఆశ్రయమైన దేవుడు మీకు, మీ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ వేళలో ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు నాయనా. ప్రతి శనివారము నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఎందరైతే మాతో పాటు కలిసి నిన్ను ఆరాధించారు, ప్రతి వారికి బలమును, ఆశ్రయముగా, కోటగా, ఊటగా ఉండి ప్రతి వారిని మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనతలు యేసు నామములో మారునుగాక, ప్రతి అస్వస్థతలు యేసు నామములో మారునుగాక, ప్రతి వారు యేసు నామములో స్వస్థపరచబడినట్లుగా ఈ ఆరాధనలో నీ అభిషేకాన్ని, నీ మహిమను, నీ శక్తిని ప్రభువా మీరు కుమ్మరించమని మేము ప్రార్థిస్తున్నా. సమస్తమును నీకే అర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.